श्रीशैलेशदयापात्रं दीपक्षादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्. మనవాళ మామూలు దివ్య దేశాలన్నీ సేవించి తిరిగి మళ్ళీ శ్రీరంగ క్షేత్రానికి వేంచేశారు. శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి శ్రీరంగంలో ఉండేటటువంటి సంపదలన్నీ అభివృద్ధి చెందేటట్టుగా అక్కడ సంప్రదాయ ప్రవర్తనని చేస్తూ సంప్రదాయాన్ని వృద్ధి చేస్తూ శ్రీరంగంలో వేంచేసి ఉన్నారట మనవాళ్ళ మామూలు. ఏమైందండి అలా వేంచేసి ఉండగా అంటే 80వ పేజీ 2వ పేరా. அக்காலத்திலே பெருமாள் சேவக்கு விருத்தமானதொரு ஆசௌச்ச விசேஷத்தை தெற்கில் நின்னும் சிலர் வந்து விண்ணப்பம் செய்ய அதிகேட்டி தென்னரங்கர கடல் சென்னி வைத்து தானதில் மன்னி இருக்கிற தமக்கு தத் விஸ்லேஷம் அசக்கியமாய் அப்போதொரு சிந்த செய்தி த்வத்பாத பத்ம பிரவணாத்ம விருத்தேஹே பவந்தி சர்வே பிரதிகூல ரூபாக என்கிறபடியே பகவத் அனுபவ விரோதிகளான பரிகிரகங்களெல்லாம் அச்சந்த பிரதிகூலமாகவே அறுதியிட்டி அப்போதே தமக்கு சப்ரம்மச்சாரியான ஸ்ரீ சிரகோபஜீயர் பக்கல் சென்னி அடியேனுக்கு திரிதண்ட காஷாயாதிகளை பிரசாதித்தருள வேணும் என்ற விண்ணப்பம் செய்ய. ఇలా మనవాళ్ళ మామూలు శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ కైంకర్యాలన్నీ చక్కగా జరిగేటట్టుగా వేంచేసి ఉన్న కాలంలో ఏమైందంటేట పెరుమాళ్ సేవకు విరుద్ధమానది ఒక ఆసూచ విశేషத்தை ఎవరో దక్షిణ దిక్కు నుంచి వచ్చారట. వచ్చి మనవాళ్ళ మామూలుగా ఒక వార్త చెప్పారనమాట. మీ వాళ్ళు ఎవరో పరమపదించారండి అని ఆశౌచం వచ్చింది. ఆశౌచం వస్తే వీరు చాలా బాధపడిపోయారట మనవాళ్ళ మామూలు. అదిగేట్టి విని తెన్నరంగల కడల సెన్ని వైత్ తానదిల్మన్ని ఇరుక్కర తమకు ఆ రంగనాథుడి యొక్క పాదపద్మముల సేవలో ఎప్పుడూ ఉండేటటువంటి తమకు తద్విశ్లేషం అసఖ్యమాయి ఈ 10 రోజులు పెరుమాణి సేవించుకోవడానికి లేదు కదా, విశ్లేషాన్ని సహించలేకపోయారట. పెరుమాణి సేవించలేక ఉండలేక అప్పోదురు సిందసైదు అప్పటికప్పుడు ఒక ఆలోచన చేశారు. ఏమిటి అంటే త్వత్పాద పద్మ ప్రవణాత్మ వృత్తే భవంతి సర్వే ప్రతికూల రూపా ఎన్గిరపడియే. పరమాత్మ యొక్క పాదపద్మముల యందు ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళకి లోకంలో ఉండేవన్నీ వ్యతిరేకాలుగా కనపడతాయి, అంటే శత్రువులుగా కనపడతాయి. అలా కనపడతాయని చెప్పినట్టుగా భగవదనుభవ విరోధిగళాన పరిగ్రహంగళెల్లాం అత్యంతం ప్రతికూలమాహవేరదెట్టి పరమాత్మ కంటే వేరైనటువంటి సకలము భగవదనుభవానికి వ్యతిరేకము అని నిశ్చయించుకున్నారు. అని నిశ్చయించుకుని అప్పోదే తమకు సబ్రహ్మచారియాన శ్రీ శటగోపజీయర్ పక్కల సెన్ని అప్పటికప్పుడు తమతో కలిసి చదువుకున్నటువంటి శటగోపజీయర్ అనేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడియేనుక్కు త్రిదండ కాషాదయాదిகளை ప్రసాది తరుళ వేణుం என்று విన్నప్పం చేయ. దాసుడికి త్రిదండ కాషాయాలు ఇచ్చేయండి స్వామి, నేను ఈ ఆశౌచాలు అవి వస్తే పెరుమాళ సేవ లేకుండా ఉండలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఆయనకు విశ్లేషం ఆయన నుంచి దూరంగా ఉండడం నాకు సాధ్యం కావడం లేదు, కటాక్షించండి అని విన్నపం చేశారట. విన్నపం చేస్తే అవరుం ఈశయా ఆ శటగోపజీయరు కూడా అలాగే మీకు ఇస్తాం ఆశ్రమం అని చెప్పి చందంతస్యైష విజ్ఞాయ నందన్ నందన్ నిరంతరం సంగం సర్వం పరిత్యజ్య తుంగం ప్రావిశత్ ఆశ్రమం ఎన్గిరబడియే సర్వసంగ పరిత్యాగపూర్వకమాహ సన్యసిత్తరుళీ. చందం తస్యైష విజ్ఞాయ నందన్ నందన్ నిరంతరం సంగం సర్వం పరిత్యజ్య తుంగం ప్రావిశత్ ఆశ్రమం. ఆ మనవాళ మామూలు తస్య చందం ఆ శటగోపజీయుల యొక్క ఆజ్ఞ, చందం అంటే ఆజ్ఞ, ఆజ్ఞని విజ్ఞాయ దాన్ని తెలుసుకుని నిరంతరం నందన్ నందన్ మిక్కిలి సంతోషించి సర్వం సంగం పరిత్యజ్య అన్నిటిని వదిలిపెట్టి తుంగం ఆశ్రమం ప్రావిశత్ అన్నిటికంటే ఉత్తమమైనటువంటి సన్యాసాశ్రమంలో ప్రవేశించారండి. అంటే అందులో దాన్ని గ్రహించారు, ఆశ్రమ స్వీకారం చేశారు అని చెప్పినట్టుగా సర్వసంగ పరిత్యాగపూర్వకమాహ సన్యసిత్తరుళీ. సర్వసంగ పరిత్యాగపూర్వకంగా చక్కగా ఆశ్రమ స్వీకారం చేశారు. చేసిన తర్వాత అనంతరం త్రిదండ కాషాయాదిహళయం అవరు తిరుక్కయ్యాలే ఉహందు ప్రసాదిక్కవరం ధరుత్తరుళీ. ఆ శటగోపజీయర్ ఏం చేశారంటే వీరికి త్రిదండాన్ని కాషాయాలని కటాక్షించారు.
కటాక్షిస్తే వీరు అవన్నీ స్వీకరించి చక్కగా త్రిదండాన్ని ధరించి చక్కగా కాషాయాల్ని ధరించి ఉత్తమాశ్రమ ప్రాప్తి పన్నానిర్కా ఉత్తమాశ్రమాన్ని పొందారు, అంటే జీయరయ్యారు. అవ్వళవిల్ అవరుం ఇవర్కు పెళ్ళై తిరునామత్తై మున్నిట్టి శ్రీ శటగోపజీయరియన్ని దివ్యనామం ప్రసాదిక్కప్పెత్తి అత్తభత్తరాయి పత్తిలారు పత్తెనన్న పెరుమాళ్ తిరుమున్బే నిన్ను సేవిత్తి. ఆ సమయంలో వారు కూడా వీరికి పెళ్ళై తిరునామత్తయ మున్నిట్టి శ్రీ శటగోపజీయరియన్ని దివ్యనామం ప్రసాదిక్కప్పెత్తి శటగోపజీయర్ అనేటటువంటి ఒకానొక తిరునామాన్ని కటాక్షించారట మన వాళ్ళ మామూలు శటగోపజీయర్ అనే తిరునామాన్ని. అలా పొంది అత్తపత్తరాయ్ పత్తిలారు పత్తెనెన్న పెరుమాళ్ తిరుమున్బే నిన్ను సేవిత్తి, భక్తుల చేత ఆశ్రయింపబడేటటువంటి ఆ పెరుమాళ్ళ ముందు నిలబడి రంగనాథుని ముందు నిలబడి సేవించారు. సేవించి మంగళం రంగధుర్యాయ తుంగ పన్నాగసాయినే మంగళం సహ్యజా మధ్య సాన్నిధ్య కృతచేతసే. ఓ రంగనాథ, నీకు మంగళమయ్యా. ఎలా ఉన్నాడు ఈయన? తుంగం పన్నగసాయినే, ఎత్తైనటువంటి ఆదిశేషులు వారిని శయ్యగా చేసుకున్నవాడు. మంగళం సహ్యజా మధ్య, సహ్యజా అంటే సహ్యపర్వతంలో పుట్టినటువంటి కావేరి, ఆ ఉభయ కావేరి మధ్యలో సాన్నిధ్య కృతచేతసే మధ్యలో వేయించేసి ఉండేటటువంటి ఆ స్వామికి రంగనాథుడికి మంగళం అని చెప్పినట్టుగా తిరుప్పల్లాండి అనుసంధిత్తి మంగళాశాసనం పండి అంజలిత్తి నిర్కా, రంగనాథుడి మంగళాశాసనం చేస్తూ తిరుప్పల్లాండి అనుసంధానం చేస్తూ అలా మంగళాశాసనం చేస్తూ రెండు చేతులు జోడించి నిలబడి ఉన్నారట మనవాళ్ళ మామూలు. నిలబడితే పెరియ పెరుమాళం பெரிய சந்தோஷத்துடன் தீர்த்தம் பிரசாதம் திருமாலை திருப்பரியட்டத்துடனே தன் துயிரது சுடரடியான శ్రీ శటగోపనయం ప్రసాదిత్తరుని. పెరుమాళ్ళు చాలా సంతోషించి తీర్థాన్ని ప్రసాదాన్ని తిరుమాలని తిరుప్పరియట్టాన్ని అలాగే శటగోపాన్ని, శ్రీ శటగోపం అంటే తమ యొక్క శ్రీపాదాలను దుఃఖాన్ని తొలగించే తమ శ్రీపాదాలని ఇచ్చారు, శటగోపాన్ని కటాక్షించారు. తిరుప్పవళవాయి దిరంది నీర్ నమ్ముడయ నామం మున్ తిరునామత్తయే ముత్తు నడత్తం ఎన్ని తిరువుళ్ళమాయి. అప్పుడు రంగనాథుడు నోరు తెరిచి తిరుప్పవళవాయి తిరంది అంటే పగడాల్లాంటి తన నోరు తెరిచి అని అర్థం. తెరిచి మీరు నమ్ముడయ నామమాన మున్ తిరునామత్తయే ముత్త నడత్తం, మీరు శటగోపజీయరని కాదండి, మీకు ముందు ఏ పేరైతే ఉందో ఆ పేరు ఎవరిది? నా పేరది. మనవాళన్ అంటే రంగనాథుడు కదా, ఆ పేరుతోటే నడవండి, మీరు ముందుకెళ్ళండి అని మళ్ళీ అనుగ్రహించారట. అనుగ్రహిస్తే ఎన్ని తిరువుళ్ళమాయి ఎవర్కు పల్లవరాయ మఠత్తయం ప్రసాదిత్తి. అప్పుడు రంగనాథుడు ఏం చేశాడంటే పల్లవరాయ మఠాన్ని వీరికి మఠంగా ఇచ్చారు. ఇవ్వగానే పల్లవరాయ మఠాన్ని కటాక్షించి ఎంబెరుమానారప్పూలే శరీరావసానత్తళవం ఇంగే ఇరుం ఎన్ని నియమిత్తి. రామానుజులు ఎలా అయితే ఇక్కడ వేయించేస్తున్నారో అలాగే మీరు కూడా శరీరావసానం దాకా ఇక్కడే వేయించేసి ఉండండి అని నియమించారట. నియమించి నిసృష్టాత్మ సుహృశ్చాన్గుడబడియే தாமும் இவரிடத்திலே ஞஸ்தபரராய் நம்முடைய அழகிய மணவாள ஜீயரை மட்டத்தே வைத்து வாருங்கோள் எண்ணி உத்தமனம்பி தொடக்கமான அனத்து பருகரத்துடன் இவர் பின்னே போகவிட அவர்களும் அப்படியே அவரை அடத்து கொண்டு போய் மட்டத்திலே எழுந்தருளப் பண்ணி மணவாள மாமுனியே என்ன ஒரு நூத்தாண்டிரும் என்ன மங்களாசாசனம் பண்ணி சேவித்தருளினாரே. ఆ విధంగా ఆజ్ఞ ఇచ్చారట ఎవరు? రంగనాథుడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటేమిటి? మనవాడ మాముని అనే పేరే మీరు అట్టే పెట్టుకోండి, నా పేరే అట్టే పెట్టుకోండి, శటగోపజీయరు కాదు ఒకటి. రెండవ ఆజ్ఞ ఏమిటంటే పల్లవరాయ మఠాన్ని వారికి నివాస స్థలంగా మఠంగా కేటాయించడాన్ని 2 ఆజ్ఞలు చేశాడు. అలా ఆజ్ఞలు చేసిన తర్వాత వీరేం చేసి చాలా ఆజ్ఞ చేసి ఏం చేశాట, ఎంబెరుమానార్ల వలె ఇక్కడే వేయించేసి ఉండండి అని చెప్పి నిసృష్టాత్మ సుహృత్సుచాన్గిరపడియే అందరితో కలిసి హాయిగా ఇక్కడ ఉండండి అని చెప్పినట్టుగా తాముం ఎవరిడత్తేలే న్యస్తభరరాయి పెరుమాళ్ళు కూడా తమ భారాన్నంతా అంటే ఆ దివ్యదేశం సంబంధించిన కైంకర్య భారాన్నంతా వీరికి అప్పచెప్పేశారు.
అప్పు చెప్పి நம்முடைய அடகியமனவாள ஜீரை மட்டத்தே வைத்து అరుంగోళ్ ఎన్ని ఉత్తమనంబి తొడక్కమా నానత్తు పరిగరత్తే ఎవరి పిన్నే పోహవిడ మా యొక్క అడహేమనవాళ జీయర్ని మఠంలో దింపేసి రండి అని పెరుమాళ్ ఆజ్ఞ ఇచ్చారట. ఉత్తమనంబి మొదలైనటువంటి పెద్దలందరినీ వీరి వెనకాల వెళ్ళేటట్టుగా పంపించి అవరహళం అప్పుడేవర ఎడత్తుక్కొండు పోయి మఠత్తులే ఎడుందరులప్పణ్ణి వాళ్ళందరూ మనవాళ్ళ మామూలు తీసుకెళ్ళి ఆ పల్లవరాయి మఠంలో వేంచేపు చేసి అక్కడ దింపిన తర్వాత అన్నారట, మనవాళ మామునియే ఎన్నమురు నోత్తాండెరం, ఓ మనవాళ మాముని ఇంకో 100 సంవత్సరాలు ఏం చేసి ఉండండి ఇక్కడ అని ప్రార్థన చేసి మంగళాశాసనం చేసి పండి మంగళాశాసనం చేసి సేవిత్తు మెండారహళ్ దాసోహం చేసి తిరిగి మళ్ళీ సన్నిధికి వేయించేసేసారట. వేయించేసిన తర్వాత పిన్బు మఠత్తయ్యెల్లాం వానమామలై జీర முதலான முதலகொண்டு செப்பமிடு வித்தி திருமலை ஆழ்வார் என்று திருவாய்மொழி பிள்ளை திருநாமத்தாலே வியாக்கியான மண்டபத்தையும் உண்டாக்கி பிள்ளலோகாச்சாரியர் திருமாளிகையிலே ரகசியம் விளந்த மண்ணாலே அந்த வியாக்கியான மண்டபஸ்தலக்கு మణ్కాప్పు శాత్తి విత్తి అవ్విడத்தை గురుకులవాసమాహవే ఎన్ని. అప్పుడు ఏం చేశారంటే ఆ మఠాన్ని దాన్ని చక్కగా బాగుజాత కార్యక్రమాలు మొదలుపెట్టారనమాట. తమ ఉండడానికి అనువుగా దాన్ని దిద్దుబాటు చేసే కార్యక్రమం చేశారు. పిన్బు మఠత్తై ఎల్లా మొత్తం మఠాన్నంతా వానమామలై జీయర్ మొదలైనటువంటి వారి శిష్యుల్ని ఆజ్ఞాపించి చక్కగా సరిచేశారు. సరిచేసి ఒక కాలక్షేప మంటపం ఒకటి నిర్మాణం చేశారు. ఆ మంటపానికి తిరుమలయాళ్వార్ అని పేరు పెట్టారట. కాలక్షేప మంటపానికి ఆమె పేరు. మనవాళ్ళ మామూలు సన్నిధి వెనకాల ఓ మంటపం ఉంటుంది చూసారా, ఆ మంటపం అనమాట. ఆ మంటపానికి తిరుమలయాళ్వార్ అని తిరువాయిముడి పిళ్ళై తిరునామత్తాలే వ్యాఖ్యాన మండపత్తై ఉండాకి తిరుమలయాళ్వార్ పేరుతోటి ఒకానొక వ్యాఖ్యాన మంటపాన్ని కట్టించారు. కట్టించి పిళ్ళలోకాచార్యరు తిరుమాళిహల్ రహస్యం విళందమన్నాళే. పిళ్ళలోకాచార్య స్వామి గారు తిరుమాళికి వెళ్ళి మొట్టమొదట సేవించినప్పుడు ఆ మట్టిని తీసుకుని శిరస్సుకు రాసుకుని, ఇది రహస్యాలను పుట్టించిన మట్టండి, అష్టాదశ రహస్యాలకు పుట్టినిల్లుగా ఉండే మట్టండి ఈ మట్టి అన్నారు కదా. ఆ మట్టి అంతా తెప్పించి అక్కడి నుంచి మట్టి అంతా తవ్వేసి తెచ్చారని కాదు, కొంత మట్టి తెప్పించి అక్కడ అలికించారట ఆ మట్టితోటి. చూడండి ఎంత ప్రీతో. అలా మణ్కాప్పు శాత్తివిత్తి అంటే పూర్వం పేడతో అలికేవారు కదా, అలా మట్టితో అదంతా అలికించి అవ్విడత్తై గురుకులవాసమాహవే వెళ్ళి దాన్ని గురుకులవాసంగా భావన చేసి స్వాచార్యాంఘ్రి పంకజద్వంద్వ ఛాయామచ్చే సుఖాసీనరాయ్ వ్యాఖ్యానెత్తుక్కొండు ఎడుందరుళి ఇరంది. తమ ఆచార్యులైనటువంటి తిరుమలయాళ్వార్ల యొక్క పాదముల మధ్యలో ఆ పాదాల నీడలో హాయిగా కూర్చుని కాలక్షేపాన్ని కటాక్షిస్తూ వేయించేసి ఉన్నారండి. అంటే అక్కడ కూర్చున్నారంటే ఏమిటి, గురువు గారి పాద ఛాయలో ఉన్నట్టుగా భావన చేసి కాలక్షేపాన్ని అనుగ్రహించారండి అన్నారు. పిళ్ళై நம்மாழ்வார் திருநாமத்தாலே விளங்கினா போலே தாமும் பெருமாள் திருநாமத்தாலே மிகவும் விளங்கி అరుళా నిన్నుగొండు. నంబిళ్ళయ్య గారు నమ్మాళ్ళవారి యొక్క వైభవాన్ని బాగా పెంచారు తాము అనుగ్రహించిన ఈడు వ్యాఖ్యానం ద్వారా. ఎలా అయితే నంబిళ్ళయ్య గారు నమ్మాళ్ళవార్ల వైభవాన్ని, నమ్మాళ్ళవార్ల పేరు లోకమంతా తెలిసేటట్టుగా చేశారో, అలాగే తాము పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని లోకమంతా తెలిసేటట్టుగా ప్రకాశింపజేశారట. ఎప్పటి రంగమంగళధ్రియాయ రమ్యజా మాతృయోగినే ఎన్నంబడి కోయిలుక్క మిகவும் మంగళాశాసనపరరాయ్ ఎడందరిలి ఇరుక్కిర కాలత్తిలే. ఏ విధంగా శ్రీరంగానికి మంగళాశాసన పరులుగా ఉండేటటువంటి మనవాళ్ళ మామూళ్ళు ఏం చేశారు, కోయిలుక్క మిகவும் మంగళాశాసనపరరాయ్ ఎడందరులు ఇరుక్కిర కాలత్తిలే శ్రీరంగ క్షేత్రానికి మంగళాశాసనం చేస్తూ వేంచేసి ఉండేటటువంటి కాలంలో ఏం జరిగిందిట, ఆచార జ్ఞాన వైరాగ్యైరాకారేణ చ తాదృశ శ్రీమాన్ రామోనుజస్సోయం இச்சசம் சந்நித பிரஜாக என்னும்படி இவருடைய ஞானபக்தி வைராக்கியாகாரங்களை எல்லாம் திருவரங்கன் திருமுத்தத்தடியாறுகண்டி சுந்தரவரமுனியை பந்துஹு யதிவர புனரவதாரம் எண்ணி அருதிகிட்டி తిరువడిகளிலே ఆశ్రయించి అత్యంతం విలక్షణరాయి. అలాగ వీరు వేయించేసి ఉన్నారట. ఎలా వేయించేసి ఉన్నారండి అంటే ఆచార జ్ఞాన వైరాగ్యై, ఆచారము
జ్ఞానము వైరాగ్యం అంటే అనుష్ఠానము జ్ఞానము వైరాగ్యం. ఈ మూడిటితోటి ఈ మూడు రూపాలుగా కలిగి తాదృశ రామానుజుల్లాంటి ఈ మనవాళ మామూలు శ్రీమాన్ రామానుజ ఇది, ఈయన రామానుజులేనండి, సాక్షాత్ రామానుజులే అండి అని ప్రజలందరూ మెదహ ఆశంసన్ పరస్పరం చెప్పుకుంటూ ఉండేవారట. రామానుజులే మళ్ళీ వచ్చారండి మనవాళ్ళ మామూలుగా అని చెప్పి ప్రజలందరూ పొగిడేటట్టుగా అనుకునేటట్టుగా శ్రీరంగ క్షేత్రంలో మనవాళ్ళ మామూలు వేంచేసి ఉన్నారట. అలా ఉన్న ఎవరుடைய జ్ఞానభక్తి వైరాగ్యాకారంగళయ్యెల్లాం, వీరి యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తిరువరంగం తిరుముత్త తడియారుగండి శ్రీరంగ క్షేత్రంలో కైంకర్యం చేసే పెద్దలందరూ సేవించి సుందరవరమునియై బంధు యతివర పునరవతారం ఎన్ని అరుదీట్టి, మనవాళ్ళ మామూలే యతివర పునరావతారము అని నిశ్చయించుకుని తిరువడిగడిలే ఆశ్రయిత్తి, మనవాళ్ళ మామూలను ఆశ్రయించి అత్యంత విలక్షణరాయ్ మిక్కిలి విలక్షణలుగా ఉన్నారట. వారిని ఆశ్రయించి శిష్యులయ్యారు అని అర్థం. పరమనభో నివాస పణిపుంగవరంగపతే భవనమిదం హితాయ జగతో భవతాధిగతం ఎన్నుం. పరమనభో నివాస పణిపుంగవ అంటే ఆశీషులు వారు అని అర్థం. ఎక్కడి వారండి ఈయన? పరమనభో నివాస, పరమాకాశం, నభం అంటే ఆకాశం, పరమాకాశం అంటే పరమపదం, పరమపదంలో నివాసంగా ఉండే పణిపుంగవులైనటువంటి మనవాళ్ళ మామూలు ఆ ఆదిశేషుల వారే రంగపతేర్భవన విధం హితాయ, ఈ శ్రీరంగం యొక్క హితాన్ని కోరి ఇక్కడికి వచ్చారండి, భూమండలం మీదకి వచ్చి అవతరించారండి అని చెప్పినట్టుగా వన్పెరు వానహముయ్య ఇన్నం సొల్లుహిరపడి ఏ పెరియ పెరుమాళ్ జగద్రక్షణార్థమాహ ఇంగే ఎడుందరుళినా పూలే జీయరాన ఇవరం ఇంగే ఎడుందరుళపురు ఎన్ని ఆదరిత్తుకొండు పోందార్హళ్. వన్పెరు వానహముయ్య అమరరుయ్య మണ്ണుయ్య మಣ್ಣులహిల్ మనుసరియ్య ఎన్బమిహు పెరంకుഴవు అని చెప్పినట్టుగా ఆళ్వార్ల యొక్క పాసురం అన్నమాట. పెరుమాళ్ తిరుమలలో ఉండేటటువంటి పాసురం. వన్పెరువానహముయ్య, వన్పెరువానహం అంటే పెద్దదైన పరమపదం, ఉయ్య ఉజ్జీవించేటట్టుగా, అమరలుయ్య నిత్యసూరులు ఉజ్జీవించే, మಣ್ಣుయ్య భూమి ఉజ్జీవించేటట్టుగా, మనుషరుయ్య భూమి మీద ఉండే మనుషులు ఉజ్జీవించేటట్టుగా ఆ పెరుమాళ్ళు ఆ పరమపదంలో ఉండే పరమాత్మ శ్రీరంగంలోకి వచ్చాడండి అని ఆళ్వార్లు పాడినట్టుగా పెరియ పెరుమాళ్ జగద్రక్షణ కోసం ఇక్కడికి వేంచేసినట్టుగా మనవాళ్ళ మామూళ్ళు కూడా ఇంగే ఎడుందరులినపడి ఈ శ్రీరంగ క్షేత్రాన్ని దిద్దుబాటు చేయడం కోసం, మనందరినీ ఉజ్జీవింపజేయడం కోసం అవతరించారండి, ఇక్కడికి వేంచేశారండి, ఇక్కడికి శ్రీరంగానికి అని అక్కడ ఉండే పెద్దలందరూ పరమానంద భరితులై మనవాళ్ళ మామూల్ని ఆదరిస్తూ ఉన్నారట, గౌరవిస్తూ ఉన్నారు. ఇప్పటి ఇరుక్కిర కాలత్తిలే ఇలా ఉండే కాలంలో ఏమైందంటే గోవింద దాసరప్పన్యన్ని తిరునామముடைய பட்டரபிராஞ்சியர் வந்து தந்தமிடோர் மன்னுபுகழ் தொண்டமண்டலத்தில் வந்துதித்த தன்னுடைய ஆச்சாரம் தப்பாமல் இந்நிலத்தில் ஆசரித்து காட்டி அரங்கத்தே சென்று புகுந்தி ஈசன் அரவணமேல் எம்பெருமான் வாசமலர்த்தாள் பரவன் மணவாள யோகி மலர்த்தாள் தனிலிரஞ்சி நன்னி நிலமேல் சிச்சனாகாரன் தெரிவிப்போம் என்று వంద గోవిందదాదర్ ఎన్గిరబడియే మనవాళ మామునియే ఆశ్రయిత్తి. వారొచ్చి గోవింద దాసరప్పర్ అని వారికి తిరునామం. వారి పేరు పట్టరపిరాంజీయర్ అనమాట. ఈ పట్టరపిరాంజీయర్ అనేటటువంటి పెద్దలు తొండమండలంలో అవతరించి తమ యొక్క ఆచారం కొంచెం కూడా మార్చకుండా ఈ శ్రీరంగానికి వచ్చి శ్రీరంగంలో ఆదిశేషులు వారి మీద శయనించి ఉండేటటువంటి రంగనాథుని యొక్క పాదాలని ఎప్పుడూ అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి మనవాళ మామూళ్ళ యొక్క పాదాలని ఆశ్రయించారండి. శిష్యుడు ఎలా ఉండాలో ఈ గోవింద దాసరప్పన్ అనేటటువంటి ఈ జీయర స్వామి ఎవరైనా పట్టరభిరాంజీయర్ అనేటటువంటి పెద్దలు ఆచరించి చూపించారండి అని చెప్పినట్టుగా మనవాళ మామునియే ఆశ్రయిత్తి, మనవాళ మాములను ఆశ్రయించి
கோவிந்தாஹ்வானபாயினின் கிருபடியை அம்பாரப்போலே எவரம் அவருக்கு நிடலும் அடிதாரும் போலே வரவரமுனி சரணத்தை அரக்ஷணம் பிரிய க்ஷபரன்னிக்கே பிரியா அடிமை செய்து తత్పాద సేవైక ధారకరాయి வாழ்ந்து కొండిరుందారి. ఈ పెద్దలు మనవాళ్ళ మామూలను ఆశ్రయించి ఎలా అయితే ఎంబార్లు రామానుజ పాదాలను ఆశ్రయించి రామానుజులకి పాద రేఖవలే ఎలా అయితే ఉన్నారో అలాగా ఈ పట్టరభిరాంజీర్ అనేటటువంటి పెద్దలు మనవాళ్ళ మామూలు వదలకుండా మనవాళ్ళ మామూలుకి నీడవలే పాదరేఖవలే ఒక్క అరక్షణం కూడా వారిని వదిలి ఉంటే సహించలేక మనవాళ్ళ మామూలు పాదసేవనే చేసుకుంటూ అక్కడ ఉన్నారట. ఎవరి దగ్గర? మనవాళ్ళ మామూల దగ్గర శ్రీరంగంలో. మనవాళ మామునిயும் முகிழ்வண்ண நெடுமேல் சொன்ன சொன்மாலை 1000 என்னும் மதிலரங்கர் வன்புகழ் மேலான்ன தமிழ் மரகளாயிரமும் என்னும் சொல்லுகிறபடியே பெரிய பெருமாள் விஷயமாக பிரதிபாதிக்கிற திருவாய்மொழியன் வியாக்கியானமும் மொத்தமுண்ட ஆழ்வார்கள் அருளிச் செயல்களையும் வியக்தமாக பிரசாதித்துக் கொண்டு ஸ்ரீவச்சன பூஷணாதி திவ்ய ரகசிய தாத்பரிய விசேஷங்களை எந்தரிசிப்பித்துக் கொண்டு ராமானுஜாரிய வசகராய் குரோர் நாம சதா ஜபேதென்கிறபடியே நாடோறும் ஜப்தவியமாய் உடையவருடைய செயந்தரு கீர்த்தியாய் శ్రీ వైష్ణవ గాయత్రియానను ఉత్తందాదే అనవరతం అనుసంధిత్తుకొండు. ఎలా ఉన్నారట మనవాడ మామూలు? ముగిళ్వన్ననడి మేల్ సొన్న సొల్మాలై 1000 తిరువాయముడి రంగనాథుడి యొక్క పాదాల మీద చెప్పారు అని సంప్రదాయం అన్నమాట. ముగిళ్వన్ననడి మేల్ సొన్న సొన్మాలై 1000 అని. ముగిళ్వన్నన్ అంటే రంగనాథుడు, నంబెరుమాళ్ళ అని అర్థం. నంబెరుమాళ్ల యొక్క పాదాల మీద అంటే నంబెరుమాళ్ళని గురించి తిరువాయిముడి దివ్య ప్రబంధం అవతరించింది అని చెప్పినట్టుగా మదిళరంగర్ వన్పుహళ్మేల్ ఆంధ్ర తమిళ్ మరహళాయిరముం తిరువాయిముడి తనియంలో చెప్పారు. మదిళరంగర్ ప్రాకారాలతో కూడి ఉండే రంగనాథుడి యొక్క వన్పుహళ్మేల్ అయిన వైభవాన్ని చెబుతూ తమిళ్ మరహళాయిరముం అవతరించిన ద్రవిడ భాష 1000 అంటే తిరువాయిముడి అని అర్థం. 1000 కాదు, అందుకే చెప్పా. మీరు అలా అంటారని 1000 అని మళ్ళీ 1000 అంటే తిరువాయిముడి అని ఎప్పుడు అర్థం గుర్తుపెట్టుకోండి. 1000 అంటే తిరువాయిముడి, ఇంకేది 1000 కాదు. 4000 అంటే మొత్తం 4000, 1000 అంటే ఒక్కటే. தமிழ் மரகளாயிரமும் என்னும் சொல்லுகிறபடியே பெரிய பெருமாள் விஷயமாக பிரதிபாதிக்கிற తిరువాయిముడిயின் వ్యాఖ్యానం మత్తుముండాన ఆళ్వార్ అరుளிச் செயல்களையும் ఆ విధంగా తిరువాయిముడి యొక్క వ్యాఖ్యానాన్ని అంటే భగవద్విషయ కాలక్షేపాన్ని, మిగిలినటువంటి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల యొక్క వ్యాఖ్యానాల్ని స్పష్టంగా అందరికీ తెలిసేటట్టుగా కాలక్షేపాన్ని కటాక్షిస్తూ శ్రీవచనభూషణాది దివ్య రహస్య తాత్పర్య విశేషంగళయం దరిసిప్పిత్తిక్కొండు శ్రీవచనభూషణం అనేటటువంటి దివ్యశాస్త్రం యొక్క తాత్పర్యం అందరికీ తెలిసేటట్టుగా దాన్ని అందరికీ తెలియజేస్తూ రామానుజార్య వశగరాయ్ రామానుజులకి వశంలో ఉన్నారు అంటే రామానుజులు అనుసరిస్తూ వారి ఉద్దేశానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ గురోర్నామ సదాజపేతెన్గిరబడియే నాడోరం జప్తవ్యమాయ్ ఉడయవరుடைய ఎందరి కీర్తియాయ్ ప్రతిరోజు రామానుజ నామాన్నే చెప్పుకుంటూ ఉన్నారు. అలా రామానుజ నామాన్ని చెప్పేటటువంటి దీన్ను నాడోరం జప్తవ్యమాయ్ ప్రతిరోజు అనుసంధానం చేయదగిన దీన్ను ఉడయవరుடைய ఎందరి కీర్తియాయ్ రామానుజుల యొక్క గొప్ప కీర్తిగా ఉండేటటువంటి దీన్ను శ్రీ వైష్ణవ గాయత్రియా నొత్తందాది అయి శ్రీ వైష్ణవ గాయత్రి అయినటువంటి నొత్తంద. ఈ విశేషణాలన్నీ దేనికి రామానుజను నొత్తందాది కనమాట. గురోర్నామ సదా జపేదెన్గిరబడియే గురువుగారి నామం ఎప్పుడు చెప్పాలండి అన్నట్టుగా రోజు జపించడానికి వీలుగా రామానుజ నామాలను 108 సార్లు కూర్చి చెప్పబడినది. చెయ్యందరు కీర్తి రామోనిశన్ అంటే సంసార జయాన్ని ఇచ్చేటటువంటి ఒకనొక గొప్ప నూత్తందాది అని చెప్పినట్టుగా ఉండేటటువంటి దీన్ని వైష్ణవ గాయత్రి అయినటువంటి దీన్ని అయిన రామానుజ నూత్తందాది అనవరతం అనుసంధిత్తుకొండు అనవరతం ఎప్పుడూ అనుసంధానం చేసుకుంటూ ఉన్నారట. ఉండి వకుళభూషణ వాగమృతాశనం ఎన్ని తొడంగి తమ్ముடைய அபேட்சிதங்களையும் அவர் திருவிடைகளிலே நிச்சயமாக பிரார்த்தித்துக்கொண்டு தத்வைபவத்தை பிரகாசிப்பித்துக்கொண்டு தத் பிரசாதைக பிரயோஜனராயிருக்க. వకుళభూషణ వాక్ అమృత అశనం
అంటే ఒకడు భూషణ వాక్ అంటే ఏమిటి? నమ్మాళ్ళవార్ల వాక్కు అంటే తిరువాయుముడు అని అర్థం. తిరువాయుముడు అనేటటువంటి అమృతాన్ని ఆశనం భోజనంగా కలిగినటువంటి వారు అని చెప్పినట్టుగా తమ్ముడై అపేక్షితంగళయం తమకేం కావాలో వాటన్నిటినీ అవర్ తిరువడిகளிலே నిత్యమాహ ప్రార్థిత్తిక్కొండు ఎంబెరుమానార్ల యొక్క పాదాలలో ప్రార్థిస్తూ తద్వైభవత్తే ప్రకాశిప్పిత్తిక్కొండు ఎంబెరుమానార్ల వైభవాన్ని ప్రకాశింపజేస్తూ తత్ప్రసాదైక ప్రయోజనరా ఇరుక్క రామానుజ కటాక్షమే పరమ ప్రయోజనంగా వేంచేసి ఉన్నారట. అలా వేంచేసి ఉండగా శ్రీపాదత్తు ముదలహళ్ తప్పామరై ముడియాన్ ఎతిరాసన్ తందామరత్తాళ్ ఇప్పారిడందనిల్ ఇట్టు వైత్త తనం ఇదెన ఇట్టు వైత్త తనం ఇదెన வைப்பாகி அமனத்தான் மணவாள மகமுனியை இனி ஒப்பாறுகளில்லை உலகேடிலும் உம்பரூரிலும் என்னை உபய விபூதியலம் இவர் అసదృశ వైభవరెన్ని అనుసంధిత్తి అరుళినార్హళ్ ఇలా వేంచేసున్నటువంటి మనవాళ మామూలు యొక్క వైభవాన్ని మనవాళ మామూలు 2 కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఒకటేమిటి? తిరువాయుమడి దివ్య ప్రబంధ యొక్క వ్యాఖ్యానాన్ని ప్రచారం, అలాగే పిళ్ళలోకాచార్య స్వామి వారు అనుగ్రహించిన రహస్య గ్రంథాల యొక్క వ్యాఖ్యానాన్ని ప్రచారం చేస్తూ అనవరతం ఇరామానుసనుత్తందాది అనుసంధానం చేసుకుంటూ ఎంబెరుమానార్లకు దాసులుగా ఉంటూ రామానుజ కటాక్షమే పరమ ప్రయోజనంగా అక్కడ వేయించేసి ఉన్నారట. అలా వేయించేసి ఉన్నారని వారి వైభవాన్ని పెద్దలు పాసురంలో చెప్పారట. తప్పామరముడియాన్ యతిరాశన్ తందామరత్తాళ్ తప్పామరముడియాన్ యతిరాశన్ తందామరత్తాళ్ రామానుజుల వారి యొక్క పాదార విందాలని ఇప్పారిడందనిల్ ఇట్టి వైత్తతనం ఇదనా వైపాహ్య మనత్తాన్ మనవాళ మామునియై ఆ రామానుజుల యొక్క పాదార విందాలని మనకి కటాక్షించారు ఇక్కడ అవతరించి అని వారి రామానుజుల పాదాలను మనసులో పెట్టుకున్న మనవాళ మాముల్ని ఎవరైతే ఉన్నారో వారితో ఇని ఒప్పార్హళిల్లై వారితో సమానమైన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ లేరు? ఉలహేడిలుం 7 లోకాలను లేరండి. ఒంబరూరిలుం ఒంబరూరు అంటే నిత్యసూర్యులు ఉండే ఊరు పరమపదంలోనూ లేరండి అని ఉభయ విభూతిలుం ఈ 2 విభూతుల్లోనూ ఈయన మనవాళ మామూలు అసదృశ వైభవర్ అంటే అంతో సమానమైన వైభవం కలిగిన వాళ్ళు ఇంకొకరు లేరు అన్నట్టుగా వేంచేసి ఉన్నారండి మనవాళ మామూలని వారి వైభవాన్నంతా చెప్పారు. ఇప్పటి అసదృశ వైభవయుక్తరాయ్ తిరుమలయాళ్వార్ అడనెడలే కేశంతిహడ ఎడుందరులు ఇరిక్కిర కాలత్తిలే ఈ విధంగా అసమానమైన వైభవంతో మనవాళ మామూలు వేయించేస్తున్నారు. ఎలా వేయించేస్తున్నారండి? ఆచార్యుల యొక్క పాదనీడలో ఉన్నారు. తిరుమలయాళ్వారి యొక్క పాదనీడలో వేయించేసి ఉండి హాయిగా కాలక్షేపాలవి కటాక్షిస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తూ ఉండేటటువంటి కాలంలో ఏమైందిట? పెరియ పెరుమాళ్ నీ మనత్తాల్ తమక్కు తిరువారాధనమాహ శ్రీరంగరాజయం ఎరుందరుల పన్ను విత్తి జన్మర్క్ష శ్రవణేపి వాయిన్గిరబడియే పిళ్ళై పిறந்த తిరువోణమాయ్ పిళ్ళలోకాచార్యర్ తిరునక్షత్రముమాయ్ అప్పిసిயில் తిరువోణమాన తిరునన్నాడిలే తిరుప్రతిష్టయం கொண்டருளப்பண்ணி தன் திருக்கைகளாலே திருவாராதனம் செய்தி நீ பிறந்த திருவோணம் என்று சொல்லுகிறபடியே பிள்ளலோகாச்சாரியர் திருநக்ஷத்திரமான திருவோணம் முதலான மொத்தமுள்ள ஆச்சாரியர்கள் திருநக்ஷத்திரங்களையும் சென்னலரிசி சிறுபருப்பு செய்த அக்காரன்னரணி பாலால் 12 திருவோணமட்டேன் என்கிறபடியே அக்கார வடிசலாலே அமுது செய்தருளப்பண்ணி பாமனத்வ போக்யத்வங்கள் உடைய இந்நடிசலாலே ஸ்ரீ வைஷ்ணவர்களை பாங்கா அமுது செய்தருளப்பண்ணி பூர்வாச்சாரியோக்த அனுஷ்டானங்களை ஸ்வாக்தி அனுஷ்டானங்களாலே பிரகாசிப்பித்துக் கொண்டு శ్రీరంగ శ్రీ కమంగళ దీపం పోలే ఉజ్వలరా ఎడుందరులు இருந்தார். ఇలా మనవాళ్ళ మామూలు వేంచేసున్న కాలంలో ఏం జరిగిందంటేట పెరియ పెరుమాళ్ళు మనవాళ్ళ మామూలకు ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఏమని అంటే శ్రీరంగనాథుణ్ణి తమకు తిరువారాధనగా ఏర్పాటు చేసుకోమని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ పెరుమాళ్ళని చేస్తే వారు ఏం చేశారట? జన్మక్ష శ్రవణేపివా ఎన్గిరపడియే జన్మక్షం అంటే జన్మ నక్షత్రం, జన్మ నక్షత్రమునందు కానీ శ్రవణమునందు కానీ అంటే పెరుమాళ్ళు ఆయా పెరుమాళ్ళకి ఆయా నక్షత్రాలు ఉంటాయి. రేవతి ఉందనుకోండి ప్రియ పెరుమాళ్ళకి, హస్తు ఉందనుకోండి వరదరాజ పెరుమాళ్ళకి. ఆ నక్షత్రాన్నైనా ప్రతిష్ఠ చేసుకోవచ్చు, లేకపోతే శ్రవణమైనా చేసుకోవచ్చు. శ్రవణం విష్ణు నక్షత్రంగా, విష్ణు నక్షత్రం కదా శ్రవణం అంటే. ఆ తిరువోణ తిరువిడవిల్ అన్నారు కదా, ఆ తిరువోణం అంటే శ్రవణం. ఆ శ్రవణ నక్షత్రంలో కానీ
వారిని వేంచేపు చెయ్యాలి అని భావన చేసి పెళ్ళై పిరంద తిరువోణమాయి పిళ్ళ లోకాచార్యరు తిరునక్షత్రముమాయి పెరుమాళ్ళు అవతరించిన శ్రవణము, లేకపోతే పిళ్ళలోకాచార్య స్వామి వారు అవతరించిన శ్రవణము. అప్పిసియుల్ తిరువోణమాన తిరునన్నాళిలే తిరుప్రతిష్టయం కొండరులా. ఆ పెరుమాళ్ళని రంగరాజుని అప్పిసి మాసంలో శ్రవణ నక్షత్రంలో ఒక మంచి రోజుని చక్కగా ప్రతిష్ఠ చేశారట. ప్రతిష్ఠ చేసి తన తిరుక్కైహళాలే తిరువారాధనముం செய்தி తమ శ్రీహస్తాలతో రోజు తిరువారాధన చేస్తూ నీ పిరంద తిరువోణం ఎన్ని సొల్లుహిరపడియే కృష్ణావతారాన్ని చెబుతూ పెరియాళ్ళు వారు నీ పిరంద తిరువోణం ఎన్నని నీరాడ వేండుం ఎంబిరాన్ ఓడాదేవారా, ఇవాళ నీ పుట్టినరోజే పరిగెత్తకుండారా, నీకు ఇవాళ స్నానం చేయిస్తాను, పరిగెడితే నేను వెనకాల నేను పరిగెట్టలేనయ్యా, పారిపోకుదా అని చెప్పినట్టుగా నీ పిరంద తిరువోణం ఎన్ని నువ్వు పుట్టిన తిరునక్షత్రమయ్యా శ్రవణం అని చెప్పినట్టుగా పిళ్ళలోకాచార్య స్వామి వారి తిరునక్షత్రం శ్రవణం గనక అలాగా పెరుమాళ తిరునక్షత్రం పిళ్ళలోకాచార్య స్వామి వారి తిరునక్షత్రం మిగిలినటువంటి ఆచార్యుల యొక్క తిరునక్షత్రాల్ని చక్కగా చేశారనమాట. సెన్నెలరిసి సిరుపరుప్పు செய்து వక్కారన్నరు నేపాలాల్ 12 తిరువోణమట్టేన్ ఎన్గిరబడియే కృష్ణ పరమాత్మని పిలుస్తూ పెరియాళ్ళ వార్ల యశోదాభావనతో చెప్పినటువంటి పాసురం అనమాట. ఓ స్వామి, నీకోసం చక్కటి జీడిపప్పు మొదలైనవన్నీ వేసి, పెసరపప్పు మొదలైనవన్నీ వేసి, అక్కారం బెల్లం వేసి, నరునెయ్యి మంచి నెయ్యి వేసి, పాలితోటి తయారు చేశాను అక్కార వడిసెల ప్రసాదం. దా 12 తిరువోణమట్టేన్, నీ చక్కగా 12 నామాలు పెడతాను, ద్వాదశ నామాలు పెడతాను నీకు, దా చక్కగా అని పిలిచి ఆయన్ని స్నానం చేయించడం కోసం పిలిచినట్టుగా అక్కార వడిసెలాలే అముదు చేయుదరులప్పండి చక్కగా అక్కార వడిసెలు ప్రసాదం తయారు చేయించి పెరుమాళ్ళకు ఆరగింపు చేసి అద్భుతమైనటువంటి సాపాటుని తదియారాధనని శ్రీ వైష్ణవులకి చేశారట. చేసి పూర్వాచార్యోక్త అనుష్ఠానంగళై స్వాక్తి అనుష్ఠానత్తాలే ప్రకాశిప్పిత్తుకొండు పూర్వాచార్యుల యొక్క అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, వారి శ్రీ సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, వారి యొక్క శ్రీ సూక్తుల్ని, వారి యొక్క అనుష్ఠానాన్ని తాము చెబుతూ ఆచరిస్తూ ఉన్నారట. శ్రీరంగ సంపదకి మంగళదీపం బోలే, ఒక మంగళదీపంలాగా ఉజ్వలరాయి ఎడుందరుళి ఇరుందారి, చాలా ప్రకాశంగా అంటే వైభవం లోకంతా తెలిసేటట్టుగా మనవాళ్ళ మామూలు వేయించేస్తున్నారు. అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఇప్పటి తీసెబెళక్కాయి నిన్న తిరువరంగత్తిలే చిరవిరహత చింతాసంతాన జర్జరచేతసం భుజగశయనం దేవం భూయ ప్రసాదయితిం ధ్రువం ఇది కులపతి శ్రీమాన్ రామానుజ సమభూత్ సమభూత్యంత్వితి సమభూదయంత్వితి సమతుషన్ సర్వే సర్వత్ర తత్ర సుధీజనాః ఎన్నుం అదుక్కుమేలే సమును సౌజామాత సర్వేషామేవ పశ్యతాం శ్రీ సఖస్య నిదేశేన సుశుభే దేశిక శ్రీయాయన్నం దేశిక శ్రీయాలే తిక్కుత్త కీర్తి రామానుజన పోలే మిహబంబిళంగా నిర్క. మనవాళ్ళ మామూలు ఆ శ్రీరంగంలో అద్భుతంగా వారి వైభవం లోకమంతా తెలిసేటట్టుగా వేయించేశారట. ఎలాగండి? చిరవిరహిత చింతా సంతాన జర్జరచేతసం భుజగశయనం, ఆదిశేషులు వారి మీద శయనించి ఉండేటటువంటి రంగనాథుడు చాలా కాలంగా వీరిని దూరం చేసుకున్నామే, ఇప్పుడు వచ్చి దగ్గరికి చేరారే అని ఆ చింతంతా పోయేటట్టుగా వారికి ఆశ్వాసం కలిగేటట్టుగా, యతిరాజుల వారు దూరం అయ్యారనే ఆశ్వాసం కలిగేటట్టుగా రామానుజులే మళ్ళీ ఈ మనవాళ్ళ మామూలుగా అవతరించారు అని అక్కడుండేటటువంటి సుధీజనా అంటే పండితులందరూ కూడా పండితులందరూ కూడా సర్వత్రా సమతుషన్ని అంతటా ఆనందించారట. అక్కడ ఉండే పెద్దలందరూ రామానుజుల్ని దూరం చేసుకున్నాను అనేటటువంటి రంగనాథుడి యొక్క చింత పోయేటట్టుగా మనవాళ్ళ మామూలుగా ఆ రామానుజులే తిరిగి వచ్చి రంగనాథుడి యొక్క చింతంతా తొలగించారండి అని పెద్దలందరూ సంతోషించారండి అని చెప్పినట్టుగా
అదుక్కుమేలే ఆ పైన సౌముని సౌమ్యజామాత సర్వేషామేవ పశ్యతాం శ్రీసకస్య నిదేశేన సుశుభే దేశికశ్రియా. ఆ మనవాళ మాముళ్ళు సర్వేషాం పశ్యతామేవ అందరూ చూస్తూ ఉండగానే శ్రీసకస్య నిదేశేన నంబెరుమాళ్ల యొక్క ఆజ్ఞతోటి దేశికశ్రియా సుశుభే ఆచార్యులుగా బాగా చక్కగా ప్రకాశించారండి. మీరు ఆచార్యులుగా ఇక్కడ ఏం చేసి ఉండండి అని ఆజ్ఞాపించాడు కదా. అది వారి ఆచార్యత్వం చెల్లుబాటు అయ్యేటట్టుగా అక్కడ ఆచార్యశ్రీతోటి వేంచేసి దేశికశ్రీ అన్నారు కదా, అలా వేంచేసి ఉన్నారండి అని చెప్పినట్టుగా దేశికశ్రీయాలే తిక్కుత్త కీర్తి రామానుజన పోలే మిహవం విళంగా నిర్క 8 దిక్కులకి వ్యాపించిన కీర్తి కలిగిన రామానుజుల వలె తాము కూడా ఆ శ్రీరంగంలో వేంచేసి ఉన్నారట. అలా వేంచేసి ఉండే సమయంలో ఇత్తైక్కేట్టి తతః సముత్సుకాసః సర్వే శతశోధ సహస్రశః శరణంతస్య సంశ్రిత్య చరణౌ ధన్యతాంగతా ఎన్గిరపడియే సమీపస్థరోడు దూరస్థరోడు వాసియర అసంఖ్యాతరానవరహళ్ వందు ఆశ్రీక. ఆ సమయంలో ఏం జరిగిందట, సర్వే శతశః అందరూ వేలాది వేలుగా అని మాట. సహస్రశః అంటే వేలాది వేలుగా, వందలుగా, వేలగా, సముత్సుకాహ గొప్ప ఉత్సాహంతో తస్య చరణౌ ఆ మనవాళ మామూలు యొక్క పాదార విందాలని శరణం సంశ్రిత్య ఆశ్రయించి ధన్యతాంగతా ధన్యులయ్యారట. ఎంతోమంది పెద్దలు వేలాదిగా వచ్చి మనవాళ మామూలు యొక్క తిరువుడిని ఆశ్రయించి ధన్యులయ్యారండి అన్నారు. అలాగా ఎంతోమంది పెద్దలు ఆశ్రయించేటట్టుగా. ఎలాగా సమీపస్థరోడు దగ్గరగా ఉన్నవాళ్ళు వచ్చి ఆశ్రయించారంటే అర్థం ఉంది. దగ్గర వాళ్లే కాదు, దూరస్థరోడు ఎక్కడో దూరంగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పరుగు పరుగున శ్రీరంగానికి వచ్చేసారట మనవాళ్ళ మామూలు వైభవిని. అసంఖ్యాతరానవరహళ్ వందు ఎంతమంది అండి, లెక్క పెట్టడానికి వీల్లేనంతమంది వచ్చి మనవాళ్ళ మామూలను ఆశ్రయిస్తే అవరహళ్ ఎల్లాం పరమకృపయాలే తిరుత్తి తిరుమహళ్ కేళ్వన కాక్కియభిన్యన్నం அரங்கன் செய்யதால் இணையோடார்த்தான் என்னும் తిరుమాలడి ఆరహళ్యన్ను నిరూపకమాంబడి అత్తలక్ ఆక్యేరుడా. అలా అంతమంది వచ్చి ఆశ్రయిస్తే ఏం చేశారండి మనవాళ్ళ మామూలు అంటే పరమకృపతో వీళ్ళందరినీ శ్రీరంగనాథుడి యొక్క కైంకర్యానికి మంగళాశాసనానికి వినియోగించారు. ఇరామానుసనుత్తందాలు తిరుత్తియ తిరుమహళ్ కేళ్వన కాక్కియపిన్ నన్ను దిద్దుబాటు చేసి లక్ష్మీపతిగా ఉండే పరమాత్మకి దాసుణ్ణి చేసిన తర్వాత అని చెప్పినట్టుగా అరంగన్ సయ్యత్ ఆలినయోడార్తాన్ రంగనాథుడి యొక్క పాదాల విందాలకి నా తలకాయ తగిలేటట్టుగా ఏర్పాటు చేశారండి రామానుజులు అని అన్నట్టుగా తిరుమాలడి ఆరహళ్ లక్ష్మీపతి దాసులు అని అనేటట్టుగా లోకమంతా పొగిడేటట్టుగా అత్తలక్కి ఆక్యేరుల రంగనాథుడి యొక్క కైంకర్యంలో వీళ్ళందరూ పాలు పంచుకునేటట్టుగా ఆయన దాసులు అయ్యేటట్టుగా చేశారట. అవరహళం ఇలా ఆశ్రయించిన వాళ్ళేం తక్కువ తిన్నారా, వాళ్ళు అపగతమతమానై ఇత్యాదిప్పడి ఏ కొత్తమిన్ను గుణం పెరుక్కు గురుక్కడు కనుహులరావరవరమును బృచ్చరియన్ని నిరూపకమాంబడి తిరువరికి అంతరంగరాయ్ ఆచార్యాభిమానై కనిష్టరాయ్ ఇరా నిర్క. వాళ్ళందరూ ఎలా ఉన్నారు, అపగతమతమానై అంతిమోపాయ నిష్టై అధిగత పరమార్థై అర్ధకామానపేక్షై నిఖిలజన సుహృద్భి నిత్యత క్రోధలోభై వరవర మునిభృచ్చై అస్తుమే నిత్యయోగ. వరవర ముని వృచ్చులు నిత్యయోగంలో ఉండాలి అని ప్రార్థించినట్టుగా. అంటే ఎలా ఉండాలి, వరవర ముని వృచ్చులు అహంకార మమకారాలకి దూరంగా ఉండాలి, అంతిమోపాయ నిష్ఠని వాళ్ళని చెప్పారనమాట. అలా ఉండాలి అని చెప్పినట్టుగా వీళ్ళందరూ చక్కగా మదమానాలకి దూరంగా ఉంటూ అంతిమోపాయ నిష్టను కలిగి ఉంటూ పరమపదాన్ని చేతిలోకి చిక్కిన వారి వలె ఆ మనవాళ్ళ మామూల కటాక్షానికి పాత్రులై ఉన్నారు. ఎలాగండి అంటే కొత్తమింద్రి గుణం బెరెక్కి గురుక్కడుక్కనుకూలరాయి. కొత్తమింద్రి అంటే శిష్యులు ఎలా ఉండాలో చెబుతున్నారు. పెరియాళ్ళ వాళ్ళ పాసురం అనమాట ఈ పాసురం. కొత్తమిన్ని దోషాలు లేకుండా గుణం పెరిక్కి గుణాలు బాగా పెరిగిపోయి ఉన్నారు. ఎలా తెలిసిందండి దోషాలు లేవు గుణాలు పెరిగాయని అంటే గురుక్కడుక్కు అనుకూలరాయి. గురువు గారికి అనుకూలంగా ఉంటే వారొకటి చెప్తే వీళ్ళొకటి చేసేలా కాకుండా గురువు గారికి అనుకూలంగా ఉన్నారు అని చెప్పినట్టుగా వరవర మునిభృచ్చరియన్ని నిరూపకమాంబడి వారిని చూడగానే సేవించగానే వీరు మనవాళ్ళ మామూలను ఆశ్రయించిన వారని తెలిసిపోయేటట్టుగా మాట్లాడక్కల్లా
మాట్లాడితే తెలియడం కాదు, సేవించగానే తెలిసేటట్టుగా తిరువడికి అంతరంగరాయి మనవాళ్ళ మామూలుకి అంతరంగ శిష్యులుగా ఉండి అభిమానైక నిష్ఠరాయిరా నిర్క ఆచార్యాభిమానమే రక్షకం అనుకుని ఆచార్యాభిమాన నిష్టలో ఏం చేసి ఉండేవారట. ఎవరు? ఈ శిష్యులందరూ. ఇలా ఉండే కాలంలో ఏమైందంటే, ఇదికండి కందాడై అண்ணన్ మొదలానోర్ ఎవరి తిరువడిகளில் ఆశ్రయోన్ముఖరా ఇరుక్క. ఇది చూచి కందాడై అண்ணన్ మొదలైనటువంటి పెద్దలు వీళ్ళందరూ మనవాళ్ళ మామూలు యొక్క పాదార విందాలను ఆశ్రయించాలి అని భావన చేశారు. చేస్తే ఏమైందిట, అవ్వళవిలే పెరుమాళం అవరహళ్ స్వప్నత్తిలే అసంకుచితం ఆచఖ్యే భుజంగసైన పుమాన్యన్గిరపడి ఏ విశదమాహ జీయరు తిరువడిகளிலே ఆశ్రయిక్కొంబడి నియమిత్తరులా. ఈ కందాడై అಣ್ಣన్ మొదలైనటువంటి వారు, కందాడై అಣ್ಣన్ అంటే కందాడు చాలా గొప్ప వంశం అనమాట. వారు గొప్ప వంశంలో పుట్టాం కదా, వీరిని ఆశ్రయించడం ఏమిటి, ఆశ్రయించాలనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు. ఇలా కొంచెం సందేహంగా ఉన్నారు. అలా ఉన్నప్పుట ఏం చేశారట, పెరుమాళ్ళు నంబెరుమాళ్ళు అవరహళ్ స్వప్నత్తిలే వాళ్ళ కల్లో కనపడి భుజంగసైన పుమాన్ని అసంకుచితం ఆచక్యే. ఆదిశేషుల వారి మీద శయనించి ఉండేటటువంటి పెరుమాళ్ళు విశదంగా మనవాళ్ళ మామూల వైభవాన్నంతా వాళ్ళకి చెప్పారట. చెప్పి విశదమాహ జీయరి తిరువడిகளிலே ఆశ్రయిక్కొంబడి నియమిత్తరులా, కనుక మనవాళ్ళ మామూల పాదాలని మీరు అందరూ ఆశ్రయించండి అని కల్లో కనపడి నంబెరుమాళ్ళు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేట. ఇస్తే అవర్ తిరుముహప్పడియే రామానుజ పదాంభోజ సౌగంజ నిధయోపియే ఎన్ని తొడంగి శృత్యైవ వైభవంతస్య తత్వేన శరణం జయు ఎన్గిరుపడియే రామాన పరిగృహీతరాయ్ அபிஜன வித்யா விருத்தங்களாலும் உயர்ந்திருக்குமர்களான அவர்களான கந்தாடையண்ணன் முதலான ஆச்சாரிய புருஷர்களாயுள்ள அனவர்களும் தந்தாமுயிர்த்துகளை பாராமல் இவர் திருவிடுகளில் சம்பந்தமே தங்களுக்கு தாரகமென்னு அறுதியிட்டு வந்து ஜீயரு திருவிடுகளை சரணமாக பத்தி உஜ்ஜீவித்தார்கள். వీరెవరంటే కందాడై అన్నన్ అన్నారు. కందాడై అంటే ఏమిటంటే, కందం అంటే గంధం, కందం అంటే గంధం, ఆడై అంటే వస్త్రం. కందాడై వారంటే ఎవరంటే బాగా సెంటు బాగా రాసుకున్నటువంటి వస్త్రాలు కట్టుకున్న, అంటే పరిమళభరితమైన వస్త్రాలు ధరించేవాళ్ళు అని అర్థం. పరిమళభరితమైన వస్త్రాలు పెరుమాళ్ళకి సమర్పించేవారు అని అర్థం. తిరువారాధన చేసేటప్పుడు పాంచరాత్ర ఆగమంలో ఏం చెప్తున్నారంటే, పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడు చక్కగా స్నానం చేసి ఊర్ధ్వపుండ్రాలు ధరించి చందనం అది బాగా రాసుకుని వెళ్ళాలి. కిళ్ళి వేసుకుని వెళ్ళాలంటే, కిళ్ళి వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అష్టోత్తరం చేస్తే ఏమవుతుంది, కిళ్ళి వేసుకుని వెళ్ళామంటే కిళ్ళి వేసేసి దాన్ని ఉమ్మేసి బయట పుక్కులించి ఉమ్మేసి అప్పుడు వెళ్ళాలి. అంటే పరిమళం నోరిప్పితే వెళ్ళి ఆయన పారిపోయేలా ఉండకుండా ఉండడం కోసం అనమాట, పరిమళంగా ఉండడం కోసం వెళ్ళాలి. అలాగా పెరుమాళ్ళకి సేవ చేసేటప్పుడు, కైంకర్యం చేసేవాడు చందనం అది అద్దుకుని మన దగ్గరికి వెళ్తే మన శరీరం ఇంపుగా ఉండాలి కానీ ఇంకో రకంగా ఉండకూడదు కదా. అలాగ ఉండేటటువంటి పెద్దలు కందాడై అంటే వారు అనమాట. వారి పరిమళం అది కాదండి అంటున్నారు ఈ శ్లోకంలో. రామానుజ పదాంభోజ సౌగంజ నిధయోపియే. ఎవరండి వాళ్ళు అంటే, ఎంబెరుమానార్ల యొక్క పాదాలను ఆశ్రయించి ఆ పాదాలలో ఉండే గంధం పరిమళం అంతా పట్టించుకున్నవారండి కందాడేవారంటే అని చెప్పినట్టుగా అలాంటి పెద్దలు. శృత్వేవ వైభవంతస్య తత్వేన శరణం జయు. పెరుమాళ్ళ ద్వారా మనవాళ్ళ మామూల వైభవాన్ని విని వారు ఉన్నవారు ఉన్నట్టుగా వెళ్ళి మనవాళ్ళ మామూల్ని శరణాగతి చేశారు అని చెప్పినట్టుగా రామానుజ పరిగృహీతరాయి. రామానుజుల వారితోటి ఆచార్య పురుషులుగా స్వీకరింపబడి 74 సింహాసనాధిపతుల్లో నియమింపబడిన వారు. అభిజన విద్యా వృత్తంగాళాలు ముయందిరుక్కుమవర్హళాన. వంశం చేత, అభిజనం అంటే వంశం, గొప్ప వంశంలో కందాడే వంశంలో పుట్టడం. అలాగే విద్య చదువు బాగా ఉండడం. ఇక వృత్తం అంటే నడవడిక, మంచి నడవడిక కలిగి ఉండడం. వీటన్నిటిలో ఉయందిరుక్కుమవర్హళ్ అంటే బాగా ఎత్తైన ప్రదేశంలో ఉండే ఉన్నతులు అని అర్థం అనమాట. అలాంటి ఉన్నతులుగా ఉండేటటువంటి కందాడయ్యన్నన్ మొదలైన ఆచార్య పురుషులహళాయుళ్ళ అనవరహళం. ఆచార్య పురుషులుగా ఉండే పెద్దలందరూ కూడా
తందాం ఉయర్తిகளை పారామల్, తమ గొప్పతనాన్ని చూడలే, తమ వంశమర్యాదను చూడలే, తమ జ్ఞానాన్ని చూడలేదు. చూడకుండా ఏం చేశారు? ఇవర్ తిరువిడகளில் సంబంధమే తంగళకు దారకమన్నే అరుదిగిట్టి వంది. మనవాళ మామూల తిరువడి సంబంధమే మనకి ధారకము, రక్షకము అని భావన చేసి ఆ పాదాలను ఆశ్రయించి ఉజ్జీవించారండి అన్నారు. ఇప్పటి ఆశ్రయిత్తవர்கள் எல்லாரும் ஜீயருடைய அதிமானுஷமான அற்புத சரித்திரங்கள் எல்லாம் கண்டு எதிவர புனரவதாரமாக எண்ணி தாங்களும் சிரோபாசித சத்வருத்தர் என்னும்படி அவர் திருவிடகளை படுக்க சேவித்துக் கொண்டு அங்குத்தக்கு అంతరంగరాయి இருந்தார்கள். వీరు మనవాళ మామూలు యొక్క అతిమానుష అద్భుతమైనటువంటి వైభవాన్నంతా కళ్ళార సేవించిన వారు. సేవించి వారి వైభవాన్ని చూచి యతివర పునరవతారమాహ వెండి సాక్షాత్తు రామానుజులే మళ్ళీ ఎలా అవతరించేశారండి. మనవాళ మామూలంటే రామానుజుల పునరవతారము అని భావన చేసి చిరోపాసిత సద్వృద్ధర్ ఎన్నుంబడి. చిరోపాసిత సద్వృద్ధర్ అంటే ఎంతో కాలం ఆచార్యుల పాదాలను పట్టుకుని ఆచార్యుల పాదాలను ఉపాసన చేసినటువంటి పెద్దలన్నమాట. అలాగా అంటే ఆచార్యుల కైంకర్యంలో పండిపోయిన వాళ్ళని చెప్పాలి. అలాంటి వాళ్ళు అవర తిరువడகளில் పడెక్క సేవిత్తుకొండు, మనవాళ మామల యొక్క పాదార విందాల్ని చక్కగా సేవిస్తూ అంగుత్తక్కు అంతరంగరాయి ఇడుందార్హల్, ఆ మనవాళ మామలకు అత్యంత అంతరంగుల కింద ప్రియమైనటువంటి వాళ్ళ కింద వేంచేశారట, వేంచేసి ఉన్నారట. ఈ పెద్దలందరూ కూడా మనవాళ మామూల వైభవం ఎంత గొప్పది అంటే, శ్రీరంగ క్షేత్రంలో ఉండే జ్ఞాన వృద్ధులుగా ఉండేవాళ్ళు, గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు, ఆచార్య పురుష వంశంలో పుట్టినటువంటి వారు, గొప్ప అనుష్ఠానం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి వారి పాదాలను ఆశ్రయించి మనవాళ్ళ మామూలుకి ప్రియ శిష్యుల కింద వాళ్ళు ఉన్నారండి అన్నారు. అలా ఉండే కాలంలో ఏం జరిగిందండి అంటే అదేమిటో రేపు చూద్దాం. ఇక్కడ కావదా శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్యమంగళం.